హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. 16,027 పోస్టులతోటి కానిస్టేబుల్ నోటిఫికేషన్, అదేవిధంగా 587 పోస్టులతోటి ఎస్ఐ నోటిఫికేషన్ అయితే మనకు ఇంతకుముందే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎస్ఐ ట్యూటోరియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక ఫ్రెండ్స్, వివరాలు కనుక చూసినట్లయితే మనకు ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడవచ్చు, టోటల్గా మనకు 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. పీసీ సివిల్కి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ సివిల్కి సంబంధించిన నోటిఫికేషన్ చూడవచ్చు. అదేవిధంగా పీసీ ఐటీకి సంబంధించి, ఎస్ఐ ఐటీకి సంబంధించినటువంటి ఇట్లా సపరేట్గా మొత్తం 4 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మీరు ఇక్కడ చూడవచ్చు. మొదటగా మనకు ప్రిలిమినరీ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకు ఫైనల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు డివైడ్ చేసినటువంటి పోస్టుల విభాగాలు ఇంకా చూసుకుంటే, ఇక్కడ వేకెన్సీస్ ఆఫ్ ఎస్సీటీ పీసీ సివిల్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మొత్తం 15,644 వేకెన్సీస్ను, సో ఇక్కడ సివిల్ కింద మనం చూసినట్లయితే 4,965 కావచ్చు, ఏఆర్ కింద 4,423 పోస్టులు, ఇంకా అదే కాకుండా ఎస్ఏఆర్ సిపిఎల్ కింద 100 పోస్టులు. సో ఈ విధంగా మనకు టీఎస్ఎస్పి వచ్చేసి 5,010 పోస్టులు. సో ఈ విధంగా మనకు ఇక స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి కనుక చూసినట్లయితే, సో టీఎస్ఎస్పి నుంచి కనుక చూసినట్లయితే 390 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా అదే కాకుండా మిగతా విభాగాలకు సంబంధించి అన్ని కనుక చూసుకున్నట్లయితే 15,644 పోస్టులతోటి ఇక్కడ మనం కానిస్టేబుల్ సివిల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఎస్ఐకి సంబంధించి సివిల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మనకు సివిల్ కావచ్చు, అదేవిధంగా ఏఆర్ కావచ్చు, ఇక్కడ డిపార్ట్మెంటల్ వైజ్గా మనకి ఇక్కడ సిపిఎల్ కావచ్చు. సో ఇట్లా డివైడ్ చేసి మొత్తం 554 వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కానిస్టేబుల్కి సంబంధించి ఏదైతే మనకు ఐటీకి సంబంధించి 384 వేకెన్సీస్ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఎస్ఐకి సంబంధించి ఐటీ విభాగంలో 33 వేకెన్సీస్. టోటల్గా మనకు 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా 587 సో 587 ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటగా మనం కానిస్టేబుల్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. కానిస్టేబుల్ సివిల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ 2 నుంచి అండ్ May 20th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి విభాగాల వారిగా ఇక్కడ వేకెన్సీస్ కూడా మనం పీడిఎఫ్లో అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ లిస్ట్ కూడా పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ములుగు డిస్ట్రిక్ట్ కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిపైన నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను మీకు సపరేట్గా. డిస్ట్రిక్ట్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ వేకెన్సీ అంటే ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా మీకు తర్వాత నేను ముందు వీడియో చేసి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే అయితే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకు అది సివిల్ కావచ్చు, ఏఆర్ కావచ్చు, ఇంకా అదేవిధంగా ఎస్ఐకి సంబంధించి అండ్ ఐటీ, దీనిలో కొన్ని డ్రైవర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి మీరు ఒకసారి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చూడండి. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఫీ వచ్చేసి సో 400 రూపీస్ అనేటువంటిది జనరల్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు ఉంది. ఇంకా రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 800 రూపీస్ అనేటువంటిది మనకు ఫీజు ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. May 2 నుంచి May 20th మధ్యలో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే మనకు మహిళలకు 33% రిజర్వేషన్ అయితే మనకు కల్పించడం జరిగింది. అదేవిధంగా అండ్ 10% ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ అయితే ఇచ్చారు. సో వాటికి సంబంధించి మీరు ఇక్కడ పీడిఎఫ్లో అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 33% వచ్చేసి ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో మనకు 10% వచ్చేసి ఏది ఈడబ్ల్యూఎస్ కోటా అన్నాం కదా, 10% వేకెన్సీస్ వద్ద ఇక్కడ చూడవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించి కూడా మనకు ఇక్కడ 10% సో వాళ్ళకు కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్. సో దీనికి సంబంధించినటువంటి లింక్, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అభ్యర్థులను డౌన్లోడ్ చేసుకొని చూడండి. దీని మీద నేను కంప్లీట్ పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే మీకు అందించడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఆ కామెంట్స్ అన్ని నేను ఒకసారి చూసి వాటికి అనుగుణంగా మరొక వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.